హలో అందరికీ వెల్కమ్ టు శశి టీవీ. ఏంటి ఓపెన్ ప్లేస్ లో ఉన్నాను అనుకుంటున్నారా? ఎస్, ఓపెన్ ప్లేస్ లోనే ఉన్నానండి. ఎందుకు అని అంటే అవని వండర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అవతార్ 2 వెంచర్ ని స్టార్ట్ చేశారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశమే అనుకోవచ్చు హైదరాబాద్ లో, అలాగే వరంగల్లో ఉండే వారికి. ఎందుకంటే చాలా మంచి ఫెసిలిటీస్ తో, అమ్యూనిటీస్ తో మంచి ప్లాట్స్ అయితే మనకి సేల్ లో ఉన్నాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే మనం ఒక ప్లాట్ తీసుకుంటున్నాము, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే చాలా ఫెసిలిటీస్ చూస్తాము. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మరి మనము డెవలప్ చేసుకుంటాం ఏదైనా కూడా. సో అలాగే ఈరోజు అవని వండర్స్ అవతార్ 2లో ఏమున్నాయి వెంచర్లో ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాము. అలాగే మోడల్ హౌస్ కూడా వాళ్ళు కట్టి ఉంచారు. అందులోకి వెళ్ళి కూడా చూద్దాము అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. రండి. సో లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో చూద్దాం అన్నాను కదా. సో మనం అవన్నీ చూసే ముందే మనకు ఒక బోర్డు అయితే పెట్టేశారు. ఇందులో అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ దీని మీదే మనకి చూడడానికి అవైలబుల్గా పెట్టేశారు. సో ఒకసారి చూద్దాము. అమ్యూనిటీస్ చూస్తే ఫుడ్ కోర్ట్, రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, క్యాంప్ ఫైర్, ఓపెన్ థియేటర్, బీచ్ వాలీబాల్, ఇలా అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా చూసుకుంటే మనం ఏదైనా చూస్తే ప్లాట్ సైజ్ని మనం చూస్తాము, ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది చూసుకొని మరి ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో ఒకసారి చూస్తే 147 స్క్వేర్ యార్డ్స్ విత్ 500 స్క్వేర్ ఫీట్ 2 BHK. సో ఒకటి చూడొచ్చు మనకి సఫిషియంటే కదా, ఒక చిన్న ఫ్యామిలీకి చాలా సఫిషియంట్గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ రెరా అప్రూవ్డ్ కూడా ఉంది. సో ఇంకా డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ CC రోడ్స్, చిల్డ్రన్ పార్క్ ఉంది, కాంపౌండ్ వాల్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, CC కెమెరా, 24x సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సో చూసారు కదా, ఇంకేం కావాలండి? ఇన్ని డెవలప్మెంట్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక ఇక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అయితే చెప్పగలను. అండ్ చాలా సిటీస్లో చాలా వెంచర్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం. కానీ ఇక్కడే ఎందుకు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము, అవని వండర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ మాటల్లో. సో ఒకసారి అయితే ఇంకా మనం చూసేవి చాలా ఉన్నాయి. మోడల్ హౌస్ కూడా చూడాలి కదా. సో ఒకసారి దీని గురించి చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. రండి. సో స్టార్టింగ్లో మనం వచ్చినప్పుడు ఎమ్యూనిటీస్లో బాక్స్ క్రికెట్ అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది అని చెప్పాను కదా. సో అవి ఇక్కడే ఉన్నాయన్నమాట. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇందాక చూసాం కదా బాక్స్ క్రికెట్ కూడా అవైలబుల్ ఉందని. సో ఇదేనండి, నేను కూడా ఆడాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో. మీరైతే చిల్ అవ్వడానికి ఇది కరెక్ట్ ప్లేస్. చూస్తున్నారు కదా, ఎమ్యూనిటీస్లోనే బిగ్గెస్ట్ అనమాట. ఈవినింగ్ టైంలో కావచ్చు, చిల్ అవ్వడానికి, స్నాక్స్ తింటూ, టీ తాగుతూ ఉండడానికి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ మంచి ఫుడ్ కోర్ట్ ఇది. ఈ వెంచర్లో మంచి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. హలో మేడం. హలో అండి, సుకన్య. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సెకండ్రాబాద్ సైనిక్పురి నుంచి అండి. ఓకే, సో ఇక్కడ ప్లాట్ తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? ప్లాట్ అంటే మేము ఇప్పుడు తీసుకోలేదండి, ఒక 7 months ago తీసుకున్నాం. ఓకే, అప్పటికి అసలు ఇక్కడ ఏం లేదు, టోటల్లీ ఓపెన్ ల్యాండ్ అంతే. జస్ట్ మైదానం లాగా ఉండింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్లాట్ ఏది మార్కింగ్ కూడా అవ్వలేదు. జస్ట్ చూసి వెళ్దామని వచ్చాము. కానీ మధు గారి మాటలతోటి, వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి పర్చేస్ చేయాల్సి వచ్చింది. మధు గారు మాట్లాడినప్పుడు ఐ డోంట్ నో వై ఆన్ దట్ డే ఐ వాజ్ లిటిల్ బిట్ లీజర్. సరే ఏం చెప్తారో విందామని విన్నాను. కానీ ఆయన మాటలు చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశాయి నాకు. హాయ్ సార్. హలో, మీ పేరు? రమేష్. ఓకే, సో ఇక్కడ అవని వండర్స్ ఎలా అనిపిస్తుంది? ప్లాట్ తీసుకున్నారు 2, ఎలా ఉందండి? బాగుందండి. ఎందుకంటే నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చూస్తుండే, సిస్టర్ తోటి చూసాక మామూలుగా డెవలప్మెంట్ చూసి తను కన్విన్స్ అయ్యి తీసుకున్నాను. ఓకే, నేను తీసుకున్న దానికి మొన్న అదేంది రిజిస్ట్రేషన్ ఆ టైంకి నేను 2 months అవుతుంది చూసి, అప్పటికిప్పటికీ ఐ కెన్ సీ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఓకే, మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీకెండ్ హోమ్స్ అనేసి ఏదైతే చేస్తున్నారో దానికి మనకు ప్లాట్ దీనిది ఒకవేళ మనము దాంట్లో ఒక హౌస్ కట్టించుకుంటే
వాళ్ళు రెంట్కి తీసుకొని మనకు ఒక మంత్లీ ఒక 5,000 రెంట్ కూడా ఇస్తానంటున్నారు. సో ఒక మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి అది అట్లానే పడలేకుండా ఇఫ్ యూ కన్స్ట్రక్టింగ్ హౌస్ అండ్ గివింగ్ దెమ్ ఫర్ రిలీజ్ వీఆర్ గెటింగ్ మంత్లీ 5,000 ఆల్సో. అయితే మనకు ఆ ఇన్కమ్ కూడా వచ్చే ఆప్షన్ కూడా ఉంది. గడపడానికి ఎన్వైరన్మెంట్ బాగుంది, అది కొంచెం కండ్యూసివ్గా బాగా చేస్తున్నారు. సో అది అయితే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసింటే చాలా బాగుంటుంది. సో కన్విన్స్డ్. థాంక్యూ. ప్లాట్స్ తీసుకున్నారా మేడం? ఇక్కడ తీసుకున్నాను, ఒక ప్లాట్ తీసుకున్నారు. ఎలా అనిపించింది మీకు? బాగుందని వచ్చి చేసి ముందు అటువంటి అవకాశం నేను అనుకోలేదు అసలు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బాగా అనిపించి తీసుకున్నారు. అంటే ఎలా అనిపించింది? ఇక్కడ అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఉన్నాయి. మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది తీసుకోవడానికి? చూస్తే అదంతా వెంచర్ లాగా బాగా తయారు చేసిండ్రు కదా, కొన్ని రూమ్స్ పడ్డాయి, అక్కడ ఫుడ్ కోర్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరలోనే డెవలప్ అవుతుంది అన్న గ్యారంటీ తోటి తీసుకున్నాము. సో అవని వండర్స్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది, ప్లాట్స్ అవన్నీ కూడా బాగా చేశారు. త్వరలోనే డెవలప్ అవుతుంది అన్న గ్యారంటీ అనిపించింది నాకు. నేను దీని మీద ఇన్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ప్లాట్ ఉందని చెప్పేసి ఎలా తెలిసింది సార్ ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేశారు అని? మేము రియల్ ఎస్టేట్ తిరుగుతున్నప్పుడు మాకు వీళ్ళు కలిసారనమాట. కలిసి చెప్పినప్పుడు మా ఫ్రెండ్లీగా వాళ్ళ మనం స్టేటస్ చూసి తెలుసుకున్నాం మేడం. తెలుసుకున్నాక వచ్చి సైట్ విజిట్కి వచ్చాం. తీసుకున్నారు సార్ ప్లాట్? దీంట్లో ఒక ప్లాట్ నేను తీసుకున్నాను. ఎలా అనిపించింది మీకు? ఇది చాలా డిఫరెన్స్ కాన్సెప్ట్ మేడం. తీసుకోవడం కారణం ఏంటంటే మనం ఎక్కడ కొనుక్కున్నా కానీ ఒక ప్లాట్ ఉంటుంది, లేదంటే వెంచర్ ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే డిఫరెన్స్ టైప్ గా కాన్సెప్ట్ డిఫరెన్స్ ఉంది. వీకెండ్ హోమ్ అని, ఆ వీకెండ్ హోమ్ తోటి నేను నచ్చినట్టు తీసుకున్నాను. సో అవని వండర్స్ మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది? ప్లాట్స్ తీసుకున్నారా? ఇందులో ప్లాట్ తీసుకున్నాను నేను. సార్ ప్లాట్ తీసుకున్నప్పుడు మీకు చాలా అన్ని చూస్తూ ఉంటాం, ఏది బాగుంటుంది, ఏది తీసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. సో మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించిన విషయం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మనకి హైదరాబాద్ ఈస్ట్ సైడ్ అనేది ఇక్కడ మనకి యాదగిరిగుట్ట ఉంది. సో నేను కొంచెం ట్రెడిషనల్ గా పోతుంటాను, బట్ అది నాకు కొంచెం ప్రైస్ మీకు సాటిస్ఫైడ్? yes price also satisfied. At lower price I got this venture. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక్కడ ప్లాట్ ఉందని, ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేశారని ఎలా తెలిసింది మీకు? మాకు మా ఫ్రెండ్ నడిగొడ్డి చంద్రం గారు చెప్పారు మేడం. ఓకే, ఒక 4 days బ్యాక్ చెప్పారు. అతను కోరిక మేరకు మేము సందర్శించాం, ఫస్ట్ టైం వచ్చాం. ఓకే, అయితే ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఎమ్యూనిటీస్ చూసారు, డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు కదా? చాలా బాగుంది మనకి, కొత్తగా ఉంది. ఇంతకుముందు వెంచర్స్ కి ఇప్పటికి ఫెసిలిటీ బాగున్నాయి, ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం, రోడ్స్ చూడముచ్చటగా అనిపించింది మేడం. ఓకే, తీసుకున్నారా సార్ ప్లాట్? మాక్సిమం 100% ట్రై చేస్తున్నాను మేడం. ఒక 1 or 2 days లో డిసిజన్ తీసుకుంటాను. ఓకే, సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుందా సార్ కొంచెం ప్రైస్ బయట వాటితో పోల్చుకుంటే? మేడం ఇక్కడ వాతావరణానికి మన మిడిల్ క్లాస్ బడ్జెట్ లో వస్తున్నాం మేడం. ఓకే, అంటే మీరు వెంచర్స్ చూస్తూ ఉంటారు వేరే వాళ్ళవి కూడా, దానికి మన అవని వండర్స్ కి ఎలా అనిపించింది డిఫరెన్స్? వాళ్ళది ఓన్లీ బ్రోచెస్ లోనే ఉంటుంది మేడం, మనది ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ గా కూడా డైరెక్ట్ మనం రోడ్స్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మేడం. అది ఓకే, సో ఇట్లా సీసీ రోడ్స్ కావచ్చు, ఇదంతా చాలా తక్కువ అరుదుగా ఉంటాయి మేడం. మిగతా వెంచర్స్ కి మనకి తేడా ఏంటంటే రోడ్స్ ఇవన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఫ్లాట్ బుకింగ్ చేసుకుంటున్నాం. మిగతావి ఏంటంటే వేస్తాం ఫ్యూచర్ లో అన్నట్టుగా చెప్తారు మేడం. అది దానికి వాళ్ళకి మనకి తేడా మేడం. అది ఓకే, సో మొత్తానికి అయితే సాటిస్ఫైడ్? చాలా 100% మేడం, 100% సాటిస్ఫాక్షన్ ఉంది.